అస్సలామలైకుం. హలో ఎవ్రీవన్. ఉసిరికాయ పచ్చడండి. ఉసిరికాయ పచ్చడికి ఉసిరికాయలు తీసుకొని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత గుడ్డతో తుడిచి ఎండపెట్టిన తర్వాత ముందు ఎనకాల ఉంటాయి కదండీ అవి తీసేసిన తర్వాత కొంచెం పల్లి నూనె వేసుకొని హాఫ్ కప్పు ఇలా తిప్పుతూ ఆ గిన్నెని ఇలా క్లాత్ పట్టుకొని తిప్పుతూ ఇలా మగ్గించుకోవాలని చూడండి. ఇలా కుక్ అవ్వాలి మన దాని తర్వాత ఒక రోట్లో ఉప్పు, పసుపు, వెల్లుల్లి వేసుకొని ఇలా దంచుకోవాలండి. కచ్చా బచ్చాగా దంచుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు తొక్క తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక కడాయిలో నూనె వేసుకొని పల్లి నూనె, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని వేయిస్తున్నప్పుడండి ఇంగువ, కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. కలుపుకోవడానికి పోపు పూర్తిగా చల్లగవ్వాలండి. చల్లగయిన తర్వాత అదే గిన్నెలో మనం దంచుకున్న వెల్లుల్లి ఇవన్నీ ఉన్నాయి కదండీ! కారం ఇవన్నీ ఏసి 2 స్పూన్లు ఆవాల పొడి, 1 స్పూన్ మెంతి పొడి వేసుకున్న తర్వాత పోపు వేసుకొని మంచిగా కలుపుకొని చల్లగా అయిన తర్వాతే 3 నిమ్మకాయ రసం పిండుకొని అప్పుడు కలుపుకోవాలండి. రూమ్ టెంపరేచర్‌లో వచ్చిన తర్వాత వేడి వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే ఏంటంటే చేదొచ్చేస్తది పచ్చడిలోకి. అంతేనండి. మన ఇంట్లో చేసుకున్న పచ్చళ్ళు బయట ప్రిజర్వేషన్ లేకుండా, వెనిగర్ ఏయకుండా మన ఇంట్లో చేసుకున్న పచ్చడి ఎన్ని రోజులైనా నిలువుంటదండి. కమ్మగా వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని, పచ్చడేసుకొని తిన్నామంటే ఆహా! ఏమి రుచి! ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తదండి. పచ్చళ్ళు తినేవాళ్ళు నా లెక్కనే ఉన్నట్టయితే కామెంట్‌లో చెప్పండి. మేము కూడా పచ్చళ్ళు తింటానని. ఐ లైక్ పచ్చళ్ళు. రెసిపీ మీకు ఈజీగా అయితే నచ్చినట్టయితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.